పెద్దమ్మల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ టికెట్లు ఎవరికి ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తామని పెద్దమ్మల్ మండల టీఆర్ఎస్ నాయకులు కోయర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దమ్మల్ మండలం నుంచి టికెట్లు ఆశించడం వాస్తవమనే అన్నారు. దాన్ని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. తప్పకుండా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దమ్మల్ మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇందూరు ముగులప్ప గారికి, హరిసింగన్న గారికి, మంబపురం ప్రకాష్ అన్న గారికి, నారాయణ గారికి ఈరోజు నేను బీసీ అభ్యర్థిగా జనరల్ జెడ్పీటీసీ స్థానం పెద్దమ్మల్ మండలానికి వచ్చినందుకు ఆశతో అందరూ కూడా నాయకులు నా వెంటుండి ప్రతి గ్రామం నుంచి కూడా ఫోన్లు చేసి నీ ఉండాలని చెప్పి నన్ను అడగడం జరిగింది. అదే విధంగా నేను మంత్రి గారిని కూడా నిన్న కోరడం జరిగింది. నేను కూడా చాలా మంచిగా పనిచేసినాను, పార్టీ కోసం చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను, నాకు టికెట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. కానీ మహేందర్ రెడ్డి అన్నగారు జనరల్ వచ్చింది కాబట్టి ఇది పార్టీ నిర్ణయం, మన నిర్ణయం ఏం లేదు తమ్మి, నీకు ఏది వచ్చినా నీకు ఇవ్వాలని నాకు ఉంటుంది, కానీ ఇది పార్టీ నిర్ణయం, దీనికి మనం ఏం చేయలేం. మీ పెద్దేములు ఒకటే కాదు, బషీరాబాద్ తీసుకుంటే కూడా నారాయణ మహారాజు వాళ్ళు కూడా అంత పెద్ద మనుషులు అడుగుతున్నారు. వాళ్ళు బీసీలు కాబట్టి వాళ్ళకు అక్కడ ఇవ్వకుండా జనరల్ స్థానం కాబట్టి అది కూడా అక్కడ కూడా వెంకట్రామరెడ్డికి ఇవ్వడం జరుగుతున్నది. నీకు ఇక్కడ బీసీకి నీకు ఇవ్వాలని నాకు ఉన్నది, కానీ నీకు ఒకవేళ ఇక్కడ ఇస్తే అక్కడ కూడా మళ్ళీ కొట్లాటలు సురువైతాయని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా అది అర్థం చేసుకొని ఈరోజు లక్ష్మారెడ్డి గారి కొడుకుకు కానీ ఇంకెవరికి ఇచ్చినా మనసు మార్చుకొని మళ్ళీ నాకే ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ పరంగా ఎవరికి టికెట్ వచ్చినా గట్టిగా పనిచేస్తాం, అపోహలు అవసరం లేదు. నేను మా కార్యకర్తలకు కాకుండా కాన్స్టిట్యున్సీ మొత్తం కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నా, ఇట్లా ఏమన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది అలిగి ఈ పార్టీలకి వెళ్ళి ఇంకో పార్టీలో టికెట్ ఇస్తామంటే ఆ పార్టీలో పోవడం అట్లా జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరు చెప్పరు ఎక్కడ. నేనేం చెప్తున్నా కార్యకర్తల కంటే, ఒకవేళ నాలాంటి వాళ్ళు అలిగి ఎవరన్నా పార్టీ చేంజ్ అయితే కూడా కార్యకర్తలు మాత్రం పార్టీ ఇవ్వవలసిన అవసరం లేదు. మనం పార్టీ కోసం పనిచేయాలి కానీ వ్యక్తుల కోసం పనిచేయరాదు. అట్లాంటి అలవాటు మన టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఏంటంటే ఈరోజు అలిగిన వ్యక్తులు ఇప్పుడు సీనన్నకు టికెట్ అడిగినాం, సీనన్నకి ఇయ్యలేదని చెప్పి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు అలిగి అక్కడ ఊళ్ళల్లో పని చేయకపోవడం అయితే రేపు ఫ్యూచర్లో ఏమైతే అంటే అదే వ్యక్తికి టికెట్ వస్తే ఆయన తప్పుడు ప్రచారం చేస్తే ఆ రోజు ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా నిలదీసే అవకాశం ఉంటుంది. నిన్న నీకు టికెట్ రాకుండా వేరేకి వస్తేనేమో కాంగ్రెస్కు చేయమన్నావు, ఈ రోజు నీకు టికెట్ వస్తే నీకెందుకు వేస్తామని చెప్పి, ఎందుకంటే వాడు కూడా మన పార్టీడే కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎవరికైతే టికెట్ వస్తే వాళ్ళకు పనిచేయవలసిన అవసరం ఉంటుంది, పార్టీకే పనిచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేసి ప్రతి ఎంపీటీసీని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 94 నుంచి నేను రాజకీయం చూస్తున్న మహేందర్ రెడ్డి అన్నగారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా మనం ఇక్కడ మన మండలం పైన మన టీఆర్ఎస్ కానీ మనం ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తప్ప ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ మండల ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మనం ఎప్పుడు కూడా గెలిచింది లేదు. మొన్న కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళే వచ్చి మన దగ్గర ఎంపీపీ అయినారు, కానీ ఎప్పుడు కూడా మన పార్టీ గెలిచింది లేదు. కానీ ఈసారి మాత్రం గట్టిగా ప్రయత్నం చేసి ఎవ్వరు కూడా అపోహలు పెట్టుకోకుండా మంచిగా పనిచేసి ప్రతి ఎంపీటీసీని 13కు 13 ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ గట్టిగా పనిచేసి గెలిపించుకుంటాం. ఎందుకంటే మాకున్నది పార్టీ పరంగా కాదు, 94 నుంచి మహేందర్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం. మా రక్తం ఇట్లా కోస్తే కూడా రక్తంలో మహేందర్ రెడ్డి పేరు వస్తుంది. కాబట్టి మేము ఏ పార్టీలో పోయేది లేదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో చెప్పి నమ్మించి మా మీద బురద జల్లనికే ప్రయత్నం చేసే వాళ్ళ వ్యాపుకోవాలని చెప్పుకుంటూ హెచ్చరిస్తూ ఈ సభకు పిలిచినందుకు వచ్చిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటాం.